మహాభారతం 51వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో పాండవులు అడవిని చేరగానే హిడింబుడి ముక్కుపుటాలకు నరమాంసపు వాసన సోకుతుంది. హిడింబ అని అతని చెల్లెలను పిలిచి, ఎక్కడో నరమాంసపు వాసన వస్తుంది, వెళ్ళి ఆ నరులు ఎవరో వారిని పట్టి తెచ్చి ముక్కలు చేసి కమ్మగా వండు అని అంటాడు. అన్న ఆజ్ఞతో భీముడు కూర్చుని ఉన్న ఒక చెట్టు చాటుకు నిలబడి చూసింది హిడింబ. మర్రి చెట్టు కింద రాతి నేలపై నలుగురు వ్యక్తులు, ఒక స్త్రీ పడుకొని ఉండగా చెట్టు మొదలలో ఒక పురుషుడు కూర్చొని ఉంటాడు. అతనిని చూడగానే హిడింబకు అతనిపై ప్రేమ కలుగుతుంది. వెంటనే సర్వాలంకారాలు కలిగిన అందమైన స్త్రీగా మారి అతని వద్దకు వెళుతుంది. భీముడికి అనుమానం వచ్చి, నువ్వు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు హిడింబ తన అన్న గురించి చెప్పడం, భీముడు హిడింబుడు యుద్ధం చేసుకోవడం, హిడింబుడు చచ్చిపోవడం వరకు తెలుసుకున్నాం. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హిడింబ కుంతి వద్దకు వచ్చి ఆమెకు మాత్రమే వినిపించేలా, అమ్మ, ప్రేమ అన్ని ప్రాణుల్లోనూ ఉంటుంది, అలాగే నాలోనూ ఉంది. అది ఇంతకాలం తెలియలేదు, కానీ మీ కుమారుణ్ణి చూడగానే అలాంటి భావం కలిగింది. ఆయనపై నాకు ప్రేమ కలిగింది. ఒకసారి ప్రేమ కలిగాక వదిలేది ఎలా? వద్దంటే నా ప్రాణాన్ని వదలటం తప్ప. మీరు నన్ను మీలో ఒకదాన్ని చేసుకుంటే నా కామరూప విద్య చేత భీకరంగా మారి మిమ్ములను ఎత్తుకొని ఎక్కడికైనా తీసుకువెళ్ళగలను. నాకు భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుస్తాయి, కాబట్టి మీకు ముందు జరగబోయేది చెబుతాను వినండి అని. ఇక్కడికి కొంత దూరంలో ఒక సరోవరము, దాని ఒడ్డున ఒక వృక్షం ఉన్నాయి. ఆ సరోవరంలోని నీరు తాగితే ఆకలి దాహాలు ఉండవు. ఆ చెట్టు నీడ ఎండ, వాన, గాలి దేని వల్ల భయం లేకుండా చేస్తుంది. శాలిహోత్రుడనే ముని తన తపశక్తి వల్ల అవి ఏర్పాటు చేశాడు. అక్కడ మీరు కొంతకాలం ఉంటారు. అప్పుడు అక్కడికి కృష్ణద్వైపాయనుడు వచ్చి తర్వాత ఏం చేయాలో చెప్తాడు అని చెప్పింది. ఈమె రాక్షసకాంత కాదు, దేవతాకాంత. శాపవశాత్తు ఇలా అయినట్టుగా ఉంది అని వారు ఆమె పట్ల ఎంతో దయను చూపెట్టారు. ఈమె పరమ పవిత్ర. ఈమె యందు ఒక్క దోషము నేరము కనబడటలేదు. దేవతా స్త్రీలా మాట్లాడుతుంది. ఈమెను నువ్వు చేపట్టు. ఈమె వల్ల తండ్రి అయిన పాండురాజుకు మొట్టమొదటి మనవుడు పుట్టుకు వస్తాడు, కాదనకు అని కుంతి, ధర్మరాజు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు చెప్పారు. భీమసేనుడు తల్లి మాటను గాని అన్న మాటను గాని ఎన్నడూ కాదని అన్నవాడు కాదు. అందువల్ల సరే అన్నట్టు తల ఊపాడు. నీవు ఉత్తమ గుణాలతో భీముణ్ణి సుఖపెట్టు. పగులు అంతా ఇద్దరు ఈ అడవిలో ఎక్కడైనా తిరగండి, రాత్రికి మాత్రం మా దగ్గరకు వచ్చి ఉండండి అని చెప్పింది కుంతి. ఈ హిడింబతో నాకు ఒక కొడుకు పుట్టే వరకు కలిసి ఉంటాను అని ఆమెను తీసుకుని అడవిలోకి వెళ్లిపోయాడు భీమసేనుడు. తర్వాత పాండవులు కుంతీదేవితో కలిసి శాలిహోత్రుడు ఏర్పాటు చేసిన సరోవరం వృక్షం ఉన్న చోటికి వెళ్లారు. అక్కడ శాలిహోత్రుడు వారిని ఆహ్వానించి ఆదరించగా వారు ఆ సరోవరంలో స్నానాలు చేసి నీరు త్రాగి ఆకలి దప్పికలు తీరిన వారై ఆ వృక్షం నీడన ఏ భయం లేకుండా ఉండసాగారు. వేదవ్యాస భగవానుడు జటాజూటాలతో మహా తేజస్సుతో వారి వద్దకు వచ్చారు. వారు అతనికి సాగిలపడి మొక్కి ఆర్ఘ్యపాద్యములు ఇచ్చి పూజించారు. అప్పుడు ఆయన, రాజభవనాలలో కాలికి మట్టి అంటకుండా ఉండేవారు ఇలా ఒక చెరువు పక్కనే చెట్టు కింద ఉండటం పట్ల విచారించి, బాధపడకండి, ఇది మీ పూర్వజన్మ సుకృతం. ఇక్కడే ఇంకా కొద్ది రోజులు ఎవరికంటా పడకుండా ఉండండి. దుర్మార్గుడైన దుర్యోధనుడి మాటలు విని అంధుడైన ఆ ధృతరాష్ట్రుడు మీకు ఈ గతి పట్టించాడు. దుర్మార్గులను నమ్మకూడదు, ఉపేక్షించకూడదు, వదలకూడదు. కొద్ది రోజుల తర్వాత మీరిక్కడ నుండి ఏకచక్రాపురానికి వెళ్ళి అక్కడ బ్రాహ్మణ రూపంలో భిక్షాటన చేస్తూ ఉండండి. నేను మళ్ళీ అక్కడికి వచ్చి తరువాత ఏం చేయాలో చెబుతాను అని అన్నాడు వ్యాసుడు. అప్పుడు కుంతి కన్నుల నీరు ధారాపాతంగా కారుతుండగా ఆయనకు నమస్కరించింది. వ్యాసుడు, కుంతి భయపడకు. ఈ ధర్మరాజు దిక్పాలకుల్లాంటి ఈ నలుగురు తమ్ములతో కలిసి హస్తినకు సార్వభౌముడై అనేక అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు చేస్తాడు. వీరి వల్ల కురివంశం పవిత్రం అవుతుంది అని తనకు నమస్కరిస్తున్న పాండవులను ఆశీర్వదించి మనస్ఫూర్తిగా కౌగిలించుకున్నాడు. భీముని చూసి, ఈమె పేరు కమలపాలిక. ఈమె నీకు వశమై మహాబలవంతుడైన కొడుకును కంటుంది. అతను గొప్ప ఆపద సమయంలో మిమ్ములను రక్షిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. కమలపాలిక అను పేరు కలిగిన హిడింబ, భీమసేనుడు
ఆ అరణ్యంలోని కొండలపైన, లోయల్లో, నదీ తీరాల్లో, ఇసుక తెన్నెలపై హాయిగా ఉల్లాసంగా విహరించసాగారు. కొద్ది రోజుల తరువాత కమలపాలికకు ఘటోత్కచుడు పుట్టాడు. ఘటము బోర్లించినట్టు, అంటే కుండను బోర్లించినట్టున్న తల వెంట్రుకల లేని శిరస్సుతో పుట్టినందువల్ల అతనిని ఘటోత్కచుడు అని అన్నారు. అతను భీకరమైన ఆకారంతోనూ, నల్లని శరీర వర్ణంతో, వికృతమైన కన్నులతో, ఎగుడు దిగుడు కోరలతో, పెద్ద ఎండిపోయిన ఆకు దొప్పలాంటి చెవులతో, నవయవ్వనంతో పుట్టాడు. పుట్టుకతోనే సకల శాస్త్రాలు చదివిన జ్ఞానం కలిగి పుట్టాడు. అతడిని పాండురాజు మొదటి మనవడని బాగా ఆప్యాయతతోనూ అనురాగంతోనూ అంతా చూసుకున్నారు. అతను కొద్ది రోజులు వారితో సుఖ సంతోషాలతో గడిపి తరువాత, నేను వెళ్ళి పిశాచ రాక్షస గణాలకు రాజును కావాల్సి ఉంది, కాబట్టి ఇక మిమ్ములను వదిలి వెళతాను. మీకు నా వల్ల ఎప్పుడైనా అవసరం కలిగితే నన్ను స్మరించండి. నేను వెంటనే మీ వద్దకు వచ్చి మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను అని తన తల్లిని తీసుకొని తన తండ్రులకు, కుంతీదేవికి వినయంతో మొక్కి అడవిలో ఉత్తర దిక్కుకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత పాండవులు శాలిహోత్రుని వద్ద ధర్మశాస్త్ర, నీతిశాస్త్ర సూత్రాలను నేర్చుకుని ఒకరోజు నమస్కరించి ఇంతకాలం తమను ప్రేమగా ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపి సెలవు తీసుకొని వ్యాస భగవానుడి సూచన మేరకు విదర్భ, మత్స్య, త్రిగర్త, కీచక దేశాలు దాటి ఏకచక్రాపురం అను అగ్రహారానికి చేరారు. ఏకచక్రాపురంను చూడగానే వ్యాసుడి సూచన మేరకు అంతా బ్రాహ్మణ వేషధారులుగా మారిపోయారు. జుట్టును జడలు కట్టుకుని జింక చర్మాలతో, నారచీరలతో వేదం పఠిస్తూ బ్రహ్మచర్య వృత్తిని స్వీకరించారు. అగ్రహారంలో ఒక ఉత్తమ గుణాలు కలిగిన ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని చూసి వారితో మాట్లాడి వారి ఇంట్లో కొంతకాలం ఉండుటకు ఏర్పాటు చేసుకున్నారు. రోజూ ఉదయం సంధ్యావందనాది కార్యక్రమాలు ముగించుకొని భిక్షాటన చేయటం, వచ్చింది తెచ్చి తల్లికి ఇవ్వటం, ఆ ఆహారాన్ని 2 భాగాలు చేసి ఒక భాగం భీమునికి, మిగతా భాగం నలుగురికి పంచి ఇవ్వటం, మిగతా సమయం అంతా వేదపఠనం చేస్తూ గడపటం, అలా రోజులు సుఖంగా గడిచిపోతున్నాయి. పాండవులు అలా సుఖంగా జీవనం సాగించసాగారు. ఉన్నట్టుండి ఒకరోజు తాము ఉంటున్న బ్రాహ్మణుడి ఇంట్లో పెద్ద ఎత్తున ఏడుపులు వినిపించాయి. అయ్యో పాపం, వారికి ఏమి కష్టం వచ్చిందో! ఎంత పెద్ద ఆపద వస్తే తప్ప అంతలా ఏడవరు కదా. వాళ్ళు ఎంతో ఉత్తములు, మనల్ని ఇంతకాలంగా చాలా గౌరవంతో చూస్తున్నారు. మనం వారి కష్టం ఏమిటో తెలుసుకోవటం కనీస ధర్మం. వారికి వచ్చిన కష్టం ఏమిటో తెలుసుకుని తీర్చటం మన బాధ్యత. ఎందుకంటే వారు మనకి ఉపకారం చేశారు, మనం వారికి ప్రత్యుపకారం చేయాలి. ఎప్పుడైనా ఉపకారం చేయడం కంటే ప్రత్యుపకారం చేయటం ఉత్తమ లక్షణం అని బాధపడింది కుంతీదేవి. అప్పుడు భీముడు, ఇందులో విచారించాల్సింది, బాధపడాల్సింది ఏముందమ్మా? నీవు వెళ్ళి వారి కష్టం ఎలాంటిదో తెలుసుకునిరా, ఎంతటి కష్టాన్నైనా నేను తీరుస్తాను అన్నాడు. అప్పుడు కుంతీదేవి ఏడుస్తున్న ఆ బ్రాహ్మణ కుటుంబం వద్దకు వెళ్ళింది. వెళ్ళి ఏడుస్తున్న వారిని చూసి ఏమీ అడగలేక మౌనంగా నిలబడింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అందరూ వినేట్లుగా, పుట్టిన ప్రతి జీవి చావాల్సిందే. ప్రపంచంలో ఏముంది? సారం లేనిదే సంసారం కదా. నిరంతరం భయాన్ని, దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఉంటుంది. ఎవడికో ఒకడికి లొంగిపోయేలా చేస్తుంది. అలాంటి ఈ సంసారం సత్యమైంది ఎట్లా అవుతుంది? ఎంతటి యోగి అయినా, భోగి అయినా చివరికి ఈ సంసారం విడిచి వెళ్ళిపోవాల్సిందే కదా. నేను, నా భార్యా పిల్లలు ఈ ఆపద నుండి ఎలా బయటపడగలం? నేను ఒక సాధారణ బ్రాహ్మణుడిని. దీని నుండి బయటపడటం నా వల్ల ఎలా అవుతుంది? ఈ ఊరు వదిలి ఎటైనా వెళ్దామని ఎంత మొత్తుకున్నా ఈ ఊరు వదిలి నా భార్య రాలేదు. ఇప్పుడు చూడండి ఎంత ఘోరం జరగనున్నదో. ఎన్నటికీ వదలను అని వేదం సాక్షిగా వివాహం ఆడిన భార్యను ఎలా ఆ రాక్షసుడికి ఆహారం కమ్మని పంపాలి? అల్లారు ముద్దుగా అరచేతుల్లో పెట్టి కన్యాదాన ఫలాన్ని పొందవలసిన నా కూతుర్ని అలా ఆ రాక్షసుడికి ఆహారంగా పంపాలి. పితృదేవతలకు ఉత్తమగతులు కల్పించే నా కుమారుడిని ఎలా పంపాలి? వీరెవరిని నేను పంపలేను. ఇక ఈరోజు నేనే ముందుగా వెళ్ళి ఆ రాక్షసుడికి ఆహారం అవుతాను అంటూ ఏడవసాగాడు. ఎప్పుడో ఒకప్పుడు ఎవరికైనా తప్పని మృత్యువు గురించి ఇట్లా ఉత్తములైన వారు ఏడవవచ్చా? అందువల్ల మీరిక ఊరుకోండి. ఈరోజు నేనే వెళ్ళి ఆ రాక్షసుడికి ఆహారం అవుతాను అంది అతని భార్య. కన్యాదానం చేసిన ఫలితం కంటే, నా వల్ల మీకు వచ్చే మనువడి కంటే
మీరు ఇంకా బ్రతికి ఉంటే ఎంతో మంది సంతానాన్ని పొందవచ్చు. అందువల్ల నేనే రాక్షసునికి ఆహారంగా వెళతాను అని వారి కూతురు తల్లిదండ్రులను కౌగిలించుకుని ఏడ్చింది. అప్పుడు వారి చిన్నారి కొడుకు ఒక లావైన కర్రను చేతపట్టుకుని వచ్చి, ఆ రాక్షసుడి వద్దకు నేను వెళ్తాను, వెళ్ళి వాడిని చంపి చాలా సులభంగా తిరిగి వస్తాను అంటూ వచ్చిరాని మాటలతో ముందుకు వచ్చాడు. ఆ చిన్నారి మాటలు వింటూ అంతా కళ్ళల్లో నీరు కళ్ళలోనే ఉండగా చిత్రంగాను ప్రేమగాను చూడసాగారు. అప్పుడు కుంతి వారి వద్దకు వెళ్ళి వారిని అనునయించి, ఎందుకు మీరిలా ఏడుస్తున్నారు? ఆ రాక్షసుడు ఎవడు? నాకు వివరంగా తెలియజెప్పండి. నేను మీ ఆపదను తొలగిస్తాను అని అంది. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.